మందిగా నా పిల్లలకు నేనే తండ్రిని అన్నట్టుగా ఎట్లా ముద్దాడతారే మీరు? ఇదేనా మీ తల్లిగా? ఇదేనా మీ వ్యవహారం? మేము ఎప్పుడో రిబ్బన్ కట్ చేసి మేము శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి ఏదో చేసి మేము ఆనాడే మేము దీన్ని ప్రారంభం చేస్తే ఇవాళ మేము ఏదో ఆడంగా గిడంగా అని మసిముసి రెగ్గాల మీకు ఈ వ్యవహారం మీరు చేస్తే ఎట్లా జనాలు నమ్ముతారా? చేసింది కారకులం మేము, దీన్ని మంచి చేసింది మేము, కానీ ఇవాళ మీరు చెట్టు పేరు చెప్పుకొని కాయాలనుకున్నట్టు ఉంది మీ కాంగ్రెస్ వాళ్ళ కథ అని కేటీ రాములు ఉల్టా పల్టా ఉడాయిస్తుండు. ఏందో ఇందాం పరి. రామ రామ సీతారామ నువ్వేనయ్య లోకానికి ధీమా, ఓ రామ రామ సీతారామ నువ్వేనయ్య ఈ లోకానికి ధీమా. ఇక మరి ఖమ్మంలో మరి సీతారామ ప్రాజెక్టుని మేమే చేసినాము, మేమే పొడిచినాము, మేమే తీసుకొచ్చినాము, మేమే అంత కథ నడిపించినామని కాంగ్రెస్ వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుకుంటా కంచుకోవటం మాట్లాడుతుంటే, లేదు లేదు అది మా ఏమైనా జరిగిన ముచ్చట, ఇల్లు ఏదో కావాలని బొట్టు పెట్టి దీపం పెట్టి దిద్ది ఇట్లా అట్లా అని పోండాలు కొడుతుర్రు అని కేటీ రాములకు వస్తుండులా. అరే పేరొగలది ఊరొగలదా? మేము చేసినది ఏంది, మీరు చెప్పేది ఏంది? ఇదే నా మీ తరీకా? గతంలో మేం చేసిందే కదా సీతారామ ప్రాజెక్టు అని ఇంకో కేటీఆర్ ఈ రకంగా శరానికి వచ్చి మాట్లాడుతుండ్రులా. ఇక మరి ఈ మాటలు వింటుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు మరి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో లేకపోతే కౌంటర్ ఇస్తున్నారో చూద్దాములా. చెప్పే రాములన్న. ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 91, 92 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి. జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు. అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది. దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తంగా అటకెక్కింది, మర్చిపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్టు పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది. అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి 2001-3 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్ళను హైదరాబాద్కు 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది.